చాలా కీలకమైన అంశం శ్రీనివాస్ గారు చెప్పినట్టు. నిజంగానే భారత బడ్జెట్ అంటే అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలి, కానీ కేవలం 1-2 రాష్ట్రాలు యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేయడాన్ని చూస్తూ ఉంటే ఉత్తర భారత బడ్జెట్ అనే అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుందనే ఒక కీలకమైన అంశాన్ని శ్రీనివాస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నకులారెడ్డి గారు మరొక కీలకమైన అంశం, సగటు వేతన జీవి ప్రతి సందర్భంలో ప్రతి బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుందా లేదా అని. చాలా ఏళ్ల పాటు అది అలాగే స్థిరంగా ఉన్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఈసారి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా, లేక కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ట్యాక్స్ ఎగ్జామ్షన్ అంటే పోయిన బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ గారు 7 లక్షల రూపాయల వరకు గ్రాస్ ఇన్కమ్ ఉన్నట్లయితే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు అని చెప్పడం జరిగింది. అది దేనికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిని ఫాలో కావచ్చు అనమాట. అంటే గ్రాస్ ఇన్కమ్ 7 లక్షలు. 7 లక్షలే కాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 50,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. అంటే మన యొక్క ఇన్కమ్ ఎవరికైనా 7,50,000 వరకు కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదన్నమాట. 7,50,000 కంటే ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మీరు మళ్ళీ మొదటి స్లాబ్ నుంచి పన్ను చెల్లించాలి. అంటే 3 lakhs ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి 3 lakh నుంచి 6 lakhs వరకు ఇట్లా స్లాబ్స్ ఉంటాయి. అక్కడ మీకు పన్ను వర్తిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ 7 లక్షల వరకే గ్రాస్ ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఈ బడ్జెట్లో పెద్దగా వేతన జీవులకు మినహాయింపులు ఇచ్చేటటువంటి అవకాశం అనేది లేదనమాట. ఒకవేళ ఇచ్చినా కూడా మినిమం ఎగ్జామ్షన్ లిమిట్ అనేది 2.5 నుంచి 3 lakhs వరకు పెంచేటటువంటి అవకాశం, ఒక 50,000 వరకు పెంచితే పెంచవచ్చు, అది కూడా అనుమానంగానే ఉందన్నమాట. ఇంకా కూడా కొన్ని విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూ కూడా కావాలి, గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ అనేది ఒకవైపు పెరిగిపోతూ ఉంది. ఈ మినహాయింపులు అనేవి కనుక ఇచ్చుకుంటూ పోతే గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే తగ్గటం అని కాదు, వాళ్ళ అవసరాలకు సరిపోయినంతగా రెవెన్యూ అనేది రాదు, డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ డెఫిసిట్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంటీరియం బడ్జెట్లో చూసాం 5.1% ఆఫ్ ద జీడిపి అని చెప్పారు ఫిజికల్ డెఫిసిట్ అనేది. సో దానికంటే కూడా ఇంకా కొంచెం కిందికి తీసుకొచ్చినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ని, అంటే ఈ యొక్క కోర్సెల్ లోటు అంటాం, ద్రవ్య లోటు అంటాం, దీన్ని కనుక ఇంకా తగ్గించుకోగలిగినట్లయితే ఇన్ఫ్లేషన్ని నియంత్రించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే అది ఈ లోటుకి ఇన్ఫ్లేషన్కి పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని తగ్గించినప్పుడు లోటుని కనుక తగ్గించుకోగలిగినట్లయితే ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తే ఓవరాల్గా ప్రైసెస్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి, మరి విపరీతంగా పెరగకుండా. ఎందుకు ప్రైసెస్ ఎక్కువగా పెరిగినట్లయితే ఈ యొక్క కొనుగోలు శక్తి అనేది పడిపోతుంది. పర్టికులర్లీ లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు చాలా కనర్థాలకు గురి అవుతూ ఉంటారనమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అని అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది కంట్రోల్ చేయాలి. ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ కూడా ఏం పెట్టారనంటే వీళ్ళు 4% ±2% అన్నారు. అంటే 4% అనేది యావరేజ్ పెట్టుకున్నారు. అది 2% కన్నా తగ్గించవచ్చు, లేదా 6% కన్నా పోవచ్చు. 4% ±2%. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధరల స్థాయి లేదా ఈ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఏదో ఒక వస్తువుకు సంబంధించినటువంటి ధర కాదండి, ఇది వెయిటెడ్ యావరేజ్ అని అంటాం అనమాట. ఈ వెయిటెడ్ యావరేజ్ అనేది మరీ ఎక్కువగా పెరిగితే కూడా అనర్థాలే, మరీ తక్కువగా తగ్గిపోతే కూడా అనర్థాలే. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యువర్ బీపీ. ఆ బీపీ 120/80 అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, నేను కాదండి, డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరీ ఎక్కువగా 170/110 అయినా కూడా అది ప్రాబ్లమే. అదేవిధంగా 90/60కి వచ్చినా కూడా అదే లో బీపీ అని చెప్తుంటారు. రెండూ కూడా మంచిది కాదు. అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణ స్థాయి కూడా మరీ ఎక్కువగా ఉండవద్దు, మరీ తక్కువగా ఉండవద్దు అనమాట. 4% ±2% అన్నారు. ఇప్పుడు 4 to 5% ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే అవి డిఫరెంట్గా చెప్తున్నాయి. ఒకటి 4.5% అంటది, ఇంకొకటి 5% అంటది. ఇందులో కూడా ఇంకా ఏమైనా రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు, ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అని డిఫరెంట్గా. బట్ ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే 4 to 5% లోపల ఉంటుంది. కాబట్టి దాన్ని అదే విధంగా కంటిన్యూ చేసినట్లయితే
మనం వృద్ధిని కూడా సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృద్ధి రేటు కూడా నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పారు 6.5 to 7.5% ఉంది అని చెప్పారు అనమాట. రైట్, జీడిపి పై కూడా మనం డిస్కస్ చేద్దాం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ కీలకమైన అంశం దేశంలో అన్నిటికంటే ఎక్కువగా పెరిగిపోతున్నది నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యకు నిజంగానే పరిష్కారం లభించాలి, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడాలి అంటే పారిశ్రామిక రంగమే అత్యంత కీలకమైనది. పారిశ్రామిక రంగం ఎంత విస్తరిస్తే అంత అవకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఆ చేయూతగానే ఆ సహకారాన్ని అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ పారిశ్రామిక రంగం కనుక అభివృద్ధి చెందాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ మూలధనం వ్యయం దాన్ని కనుక మనం చేయగలిగితే, ఎక్కువ ఇండస్ట్రీ స్థాపించగలిగితే అప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. రెండు ఇష్యూస్ ఏంటంటే, మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు మీకు మిషనరీ ఎక్కువ ఉంటుంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. అదే మీరు ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ కానీ వెళ్ళినప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, మెషిన్ పవర్ తక్కువ. అందుకని మన మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎంఎస్ఎంఈ మీద ఫోకస్ చేయండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఎంఎస్ఎంఈలో పాపం వాళ్ళు ఏమీ కన్సెషన్ అడగరు, ఎగ్జామ్షన్ అడగరు, ట్యాక్స్ రిబేట్లు అడగరు, చోటు అడగరు, పవర్లు అడగరు, ఏం అడగరు. వాళ్ళు అడిగేది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా వ్యాపారం మమ్మల్ని చేసుకొని అంటారు అంతే. అది కూడా వాళ్ళని చేయకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతారు. సో దీన్ని డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే ప్రకారం నేను ఇచ్చిన దాని ప్రకారం కూడా దెర్ ఈజ్ ఎ లిమిటెడ్ మేనేజ్మెంట్ బౌండరీస్. ది హోల్ థింగ్ ఈజ్ వర్కింగ్ ఇన్ లిమిటెడ్ మేనేజ్మెంట్. ఫండ్స్లో అవైలబిలిటీ కానీ, డిజిటల్ దీంట్లో కానీ, లేబర్ ఎక్విజిషన్స్లో కానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళు లిమిటెడ్ స్పియర్లో వాళ్ళు ఒక చిన్న దీంట్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ చేయాల్సిన గవర్నమెంట్ తీసుకోవాల్సిన 3-4 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి అర్బన్ డెవలప్మెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ విలేజెస్, రూరల్, సెమీ అర్బన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్బన్ డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళాలి. కొంచెం అంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు రూరలైజేషన్, రూరల్ ఏరియాస్ని అర్బనైజ్ చేయండి. సో ఇది మైగ్రేషన్ విల్ అరెస్ట్. విలేజెస్ నుంచి ఒక చోటకు వచ్చి హైదరాబాద్కు, ఇంకో నగరానికో వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోది, మీకు రెగ్యులేటరీ కంప్లైన్సెస్. మీరు ఎక్కువ చట్టాలు చేసి ఎక్కువ మందిని ఆఫీసర్లు పెడితే మాకు ఎక్కువ సమస్యలు తప్ప అంతకంటే మీకు వచ్చే గవర్నమెంట్కి వచ్చే ఆదాయమే ఉండదు. మూడోది, డిజిటల్ కనెక్టివిటీ. ఎక్కడికి పోయినా యూ షుడ్ బి కనెక్టెడ్ డిజిటల్లీ అండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు, నాకు పూర్తి ప్రపంచాన్ని నేను ఒక ఫింగర్ టిప్లో నేను చూడగలగాలి. ఇంకోటి, ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ మీరు క్రియేట్ చేయాల్సింది. ఎంఎస్ఎంఈకి ఏమేమి స్ట్రాటజీలు ఎవరెవరు ఎలా చేస్తే మీ ఎక్స్పోర్ట్స్ మీరు సాధించగలుగుతారో యూ కెన్. ఇక్కడ లోకల్ ప్రొడక్షన్లో మనకు వచ్చేది ఓన్లీ టీ, బ్రెడ్ అండ్ బిస్కెట్. ఒక బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అంతకంటే లాభాలు రావండి. ఎక్స్పోర్ట్స్లోనే కాస్త డబ్బులు మిగులుతాయి. సో దట్ వే యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టర్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవన్నీ అవుతాయి. ఇంకొకటి, ఫోర్త్ కమింగ్ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, అది పెద్ద సవాల్ విసురుతుంది నిజంగా, చాలా పెద్ద సవాల్ ఇండస్ట్రీకి, ఎంప్లాయ్మెంట్కి. అది రేపు పొద్దున దాన్ని ఓకే, ఇవాళ మనం ఒకప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి అనుకున్నాము. తర్వాత చాలా లక్షల ఉద్యోగాలు కంప్యూటరైజేషన్తో క్రియేట్ అయినాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు పోతున్న ప్రాక్టికల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ది పీపుల్. ఈ ఏరియాస్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, రెస్పెక్టివ్ పీపుల్ దే హ్యావ్ టు అడ్రస్ అండ్ ప్రొవైడ్ సచ్ అన్ ఎమికబుల్ ఆర్ మోస్ట్ డెలిజెంట్ అట్మాస్ఫియర్ ఫర్ ది ఇండస్ట్రీ టు ఫంక్షన్. చాలా కీలకమైన అంశం ఇది. పారిశ్రామిక రంగానికి నిజంగానే ఊతం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో కీలకమైనది ఎంఎస్ఎంఈ సెక్టర్ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి వారికి సంబంధించిన ఆకాంక్షలను నెరవేరిస్తే తప్పకుండా దేశ పురోగతిలో కావచ్చు, ఉపాధి కల్పనలో కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే బడ్జెట్ అంటే అత్యంత కీలకం. గతంలో రైల్వేకు సపరేట్గా బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్లో కేటాయింపులు తెలిసేవి, ఎక్కడ ఉన్న డిమాండ్లు కావచ్చు నెరవేరే కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ బడ్జెట్ను కూడా బీజేపీ వచ్చిన తర్వాత మెర్జ్ చేసేశారు, సెంట్రల్ బడ్జెట్లో భాగం చేసిన సందర్భం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక రకాల రైల్వే లైన్లు కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయితే దశాబ్దాలుగా వింటున్న సందర్భం. ఉత్తర భారతదేశంలో కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్లు కూడా అమలు చేసే దిశగా అడుగులేస్తూ ఉంటే కనీసం
పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను కూడా అందించకపోవడం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా చూడాలి? అంటే స్పష్టంగా ఏంటంటే రైల్వే అంటే మంచి ప్రశ్న అడిగారు. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, సో కాబట్టి మేము పుట్టి పెరిగింది మొత్తం అంతా కూడా రైల్వేలనే. సో కోచ్ ఫ్యాక్టరీ అనేది మా చిన్నప్పటి నుంచి వింటున్న స్లోగన్. మేము ఆడ రైల్వేలో ఉద్యమాలు చేసినప్పుడు కూడా కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి, అందులో మాకు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలి, అంటే మా రైల్వే పిల్లలకు అందులో ఇవ్వాలనేది ఒక డిమాండ్ లిఫ్ట్ చేసినాం అక్కడి నుంచి. సో అంటే అంతకుముందు రైల్వే నష్టపోతుంది అంటే మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయిన తర్వాత నష్టాలలో ఉన్న రైల్వేని సపరేట్ బడ్జెట్ ద్వారా దాని లాభాలకు తీసుకొచ్చారు. జనరల్గా ఏంటంటే ప్రతి పరిశ్రమ భారతదేశంలో ఉన్న జాతీయ పరిశ్రమలు అన్నీ కూడా నష్టాలలోకి వెళ్ళిపోతున్న సమయంలో లాలూ ప్రసాద్ గారు మంత్రి అయిన తర్వాత దాన్ని సపరేట్గా దాని మీద ఫోకస్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది, లాభాలలో తీసుకురావాలి. లాభాలలో ఎట్లా తీసుకొచ్చిండ్రు? అది సపరేట్గా ఉంటేనే జరిగింది, దానికంటూ స్వయం ప్రతిపత్తిగా ఉన్న బడ్జెట్ కాబట్టి అది లాభాలలోకి వచ్చింది. కానీ ఈరోజు మెర్జీ వల్ల అంటే నేను ఏం చెప్పుకొస్తున్నానంటే, బీజేపీ 2 సార్లు ప్రభుత్వాలు ఫామ్ చేసిన దాని 11వ బడ్జెట్ ఇది అయినా కూడా కోటేశ్వర గారు సార్ మంచి చాలా విలువైన నోబుల్ లైన్ చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు చిన్న పరిశ్రమలను కాపాడపోతే అక్కడ మిషనరీ తక్కువ, చేతుల పని ఎక్కువ, మనుషుల పని దొరుకుతుంది. కానీ ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓన్లీ అందానికి అంబానికి మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చి మిషనరీని ఎక్కువ పెడితే అక్కడ మ్యాన్ పవర్ వాడదు. సో మ్యాన్ పవర్ వాడకపోవడం వల్ల నీకు మ్యాన్ పవర్ ఎడిపోవాలి. కాబట్టి అది అసలు ఈ దేశానికి ఈరోజు మేనిఫెస్టోలో కానీ లేదంటే ఈ దేశానికి లైన్ కావాల్సింది ఏంటంటే, నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, నువ్వు ఎక్కడ ఇచ్చినావు ఇయ్యలే. కానీ కోటేశ్వరరావు సార్ చెప్పింది ఏదైతుందో చిన్న పరిశ్రమలను ఎంకరేజ్ చేయడం వల్ల ఒక్కొక్క చిన్న చిన్న ఇండస్ట్రీలో 10 మంది 20 మంది పనిచేస్తారు. కానీ పెద్ద పెద్ద మిషనరీ పెడితే ఒక్క మిషనరీతో మనకి వాడు మొత్తం మిషనరీ రన్ చేస్తాడు. ఇది ఈరోజు భారతదేశానికి లైన్ తీసుకోవాల్సింది, కానీ అది తీసుకోలేకపోతుండ్రు. ఓన్లీ క్యాపిటలిస్టుల కోసమే బడ్జెట్ పెడుతున్నారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్యాపిటలిస్ట్ కాకుండా కార్మికుల కోసం బడ్జెట్ పెట్టినట్టు అయితే మాత్రం ఈ దేశం ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అటువైపుగా ఆలోచించాలి, అటువైపుగా ఆలోచిస్తేనే మనం ముందుకు పోతాం. లేదంటే మాత్రం మళ్ళీ పేదలను కొట్టి పెద్దోని పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన పెద్దలను కొట్టి పేదలో పెడతా అన్నాడు. 15 లాఖ్ దాల్దింగే అంటే ఏంది? బలిసినోని దగ్గర గుంజుకొచ్చి పెడతాను. నువ్వు బలిసినోని దగ్గర గుంజుకు రా, కానీ బక్కోని దగ్గర గుంజుకపోకు. తర్వాత చిన్న పరిశ్రమలను ఆపకు, చిన్న పరిశ్రమలు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ అయితే వాడు మిషన్ ఇస్తారాకులు తయారు చేస్తాడు, ఓ 10 మంది మహిళలను పెట్టుకుంటాడు, 10 మందికి ఉపాధి కదా. సో అట్లాంటిది చేయాల్సింది ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. చివరిగా క్లుప్తంగా నకలారెడ్డి గారు, మరి కాసేపట్లో బడ్జెట్ ప్రసంగం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ అనేది దేశానికి దాదాపు దశాబ్ద కాలం క్రితం నుంచి కూడా ఉన్న ఒక కళ. అది నిజంగానే అందుకుంటామని చెప్పేసి ఆశిస్తున్న కారణంలోనే అనేక రకాల నిర్ణయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మరింతగా పరిస్థితి దిగజారిన సందర్భం. కానీ తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల కేవలం స్వల్పకాలంలో సాధించుకున్న తెలంగాణ ఏ విధంగా ఆర్థిక రంగంలో వృద్ధి సాధించిందో మీరు కూడా చూశారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే చెప్తున్నట్టుగా $5 ట్రిలియన్ ఎకానమీ కావచ్చు, డబుల్ డిజిట్కు సంబంధించి రానున్న రోజుల్లో గ్రోత్కు సంబంధించి నిజంగానే ఎలాంటి స్కోప్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న ఆర్థిక ముఖ చిత్రం? పోయిన ఫిబ్రవరి 1 నాడు ప్రజెంట్ చేసినటువంటి ఇంటీరియం బడ్జెట్ లోపల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ, అంటే ఇంటీరియం బడ్జెట్ మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ అన్నారు. బడ్జెట్ అంతా కూడా ప్రతిపాదనలు ఫోర్కాస్ట్లేనండి, అవి యాక్చువల్స్ కావు ఉండేది. సో జీడిపి వృద్ధి రేట్ అనేది 10.1% ఉంటుంది అని చెప్పటం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నామినల్ జీడిపి అని ఉంటుంది, రియల్ జీడిపి అని ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పేది నామినల్ జీడిపి, ఎప్పుడు కూడా రియల్ జీడిపి కాదన్నమాట. ఎందుకనంటే రియల్ జీడిపి అని ఏంటంటే ఇన్ఫ్లేషన్ని తీసివేయాలి నామినల్ జీడిపిలో నుంచి. సపోజ్ 10.1% నామినల్ జీడిపి అన్నారనుకోండి, రియల్ జీడిపి కావాలని అంటే ఇన్ఫ్లేషన్ 6% అనుకుంటే ఆ 10.1లో నుంచి 6% తీసేయాలన్నమాట. తీస్తే మనకి రియల్గా మిగిలేది ఏంటి అని అంటే 4.1%. సో ఇప్పుడు కూడా డబుల్ డిజిట్ గ్రోత్ అనేది రియల్గా సాధ్యం అనేది కాదంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది డబుల్ డిజిట్ అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి అనేది ఉండదన్నమాట. ఇది ఎప్పుడైనా సరే 10% కంటే తక్కువ. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా అరౌండ్ 5 to 6% చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాస్తవాలే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. డబుల్ డిజిట్
గ్రోత్ కనుక రియల్ టర్మ్స్లో కనుక ఉన్నట్లయితే ఒక 5 to 10 years లోపల మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా రూపుమాపవచ్చు. పేదరికం కానీ, నిరుద్యోగం కానీ ఇలాంటి ఇవి ఇంకా కూడా ఉంటున్నాయి అంటే కారణం ఏంటి అని అంటే మనం నామినల్ ద్రవ్య రూపంలోనే మనం ఈ గ్రోత్ రేటును సాధిస్తున్నాం, డబుల్ డిజిట్, అంతేగాని రియల్ టర్మ్స్లో కాదనమాట. రైట్ రైట్ చాలా కీలకమైన అంశాలు చెప్పారు అందరూ కూడా. వాస్తవానికి మాట చెప్పాలంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్, ఇది ఉత్తర భారతదేశ బడ్జెట్ కాకూడదు, మొత్తం భారతదేశ బడ్జెట్ కావాలి. ఓన్లీ 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకే బడ్జెట్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఈ దేశ ప్రజలే. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఉండాలని, మనం మంచిగా రావాలని కోరుకుందాం. ఎస్, మొత్తానికి బడ్జెట్ ఎలా ఉండబోతోంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఆచరణ ఏ విధంగా ఉంటుంది, అనేక రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠగా, సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్కు సంబంధించి నిజంగానే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉంటుందా లేక మరోసారి నిరాశ పరుస్తుందా అనేది మరి కాసేపట్లో తెలియ అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, నకులారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు చర్చలో